కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ పైన ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కనపడుస్తుంది. ఆ కాలేజ్ చూసినప్పుడు పిల్లల ఆలోచన మారుతుంది. నేను కూడా చదువుకోవాలని కోరిక పుడుతుంది. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఈరోజు మీరు చూస్తే అమెరికాలో నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఇప్పుడు మన పిల్లలు ఇక్కడ చేస్తున్నారు, చాలా వాళ్ళు చూస్తే గర్వపడుతున్నా నేను. వాళ్ళు మాట్లాడిన విషయాలు మీరు చూస్తే కూర్చో 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 ఎవరికే నువ్వు చెప్తే ప్రకటించారా? కూర్చో. థింకింగ్ ఉండే కుర్రాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడగొడతా ఉంటారు. ఇదే పని వీళ్లకు, మనం ఏం చేయలేము. వాళ్ళ విధానాలు కూడా ఇట్లే ఉంటాయి. ఇప్పుడు మనం అందరూ కూర్చుంటే ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి ఈ పని చేస్తారు. వాళ్ళు ఇంకా ఒక రాబోయే రోజులు కూడా ఇట్లా పనులు చేస్తూనే ఉంటారు. వీళ్ళకి ఒక విధానం ఉండదు, మనం ఏం చేయలేం. వాళ్ళ మైండ్లు ఖరాబ్ అయిన తర్వాత మనం ఏం చేయలేం, కానీ వాళ్ళు వదిలిపెట్టేయడం మంచిది. ఇప్పుడు మీరు చూసిన మంచి ఏదైనా ఉంటే ఆ కుర్రాడు భవిష్యత్తు ఉండాలంటే వీళ్ళు చూసి నేర్చుకోవాలా. పోకి రోడ్డు వారికి తిరిగితే లాభం ఏంటి, ఏమొస్తుంది అతనికి? వీళ్ళు ఇంటికాడ కూర్చొని ఒక 20,000 50,000 ఇంటిని సంపాదిస్తారు, తల్లిదండ్రులు చూసుకుంటున్నారు. మీరు కూడా ఆ పని చేస్తే సంతోషపడేవాడిని. అదే మాదిరిగా ఈరోజు నేను అది చెప్పిన తర్వాత అమెరికాకు మన వాళ్ళు వెళ్ళి, ఈరోజు మీరు చూస్తే అమెరికాలో ఉండే అమెరికన్స్ తలసరి ఆదాయం $60,000 అయితే, ఇలాంటి మిరాకిల్ లాంటి మన పిల్లలు అమెరికాలో ఉన్నారు, వాళ్ళ ఆదాయం చూస్తే $1,20,000 అంటే వాళ్ళకంటే రెండింతలు. అంటే వాళ్ళకంటే తెలివైన పిల్లలు మన పిల్లలు. ఈరోజు ఇక్కడే కాదు, ప్రపంచంలో ఏ దేశానికి పోయినా మొన్న అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే సరే నేను కూడా ధర్మం కోసం పోరాడాను, ఎక్కడా నేను భయపడను. భయం అనేది నా జీవితంలో ఎప్పుడూ లేదు. అలాంటిది 53 రోజులు నన్ను చేస్తే కనీసం 80 దేశాల్లో మన పిల్లలు ఈ మాదిరిగానే రోడ్డు మీదకి వచ్చి 53 రోజులు ప్రదర్శన చేశారు 80 దేశాల్లో. అంటే ఈరోజు చూస్తే ఒక 100 దేశాల్లో మన పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరున్నారంటే రమ్మంటే అందరూ వచ్చారు. రేపు మీరు ఏ దేశానికి పోయి బాగా బిల్డింగ్లు ఉండే దేశం, బాగా అభివృద్ధి అయినటువంటి కాలనీకపోతే అందులో తెలుగు వాళ్ళు ఉంటారు, భారతీయులు ఉంటారు. అది మన సత్తా ఈరోజు. అయితే అక్కడ ఇవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు తయారు చేయలేమనేది నా పట్టుదల. అందుకే నేను మీ అందరికి హామీ ఇస్తున్న, పిల్లలు వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేస్తున్నారు. అయితే మీకు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత బోర్ కొడుతుంది, మెషిన్తోనే కూర్చోలేరు, కాబట్టి కొంచెం సోషల్ లైఫ్ కూడా ఉండాలి. అందుకే ఆలోచిస్తున్నా, వర్క్ ఫ్రమ్ హోమ్ని నైబర్హుడ్ హోమ్గా చేసి ఒక 5 మంది 10 మంది కూర్చునే ప్లేస్ కానీ, అదే మరి ఇంకొక పక్కన వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేసి, ఇప్పుడు సంబేపల్లి ఉంది, సంబేపల్లిలో ఒక వర్క్ స్టేషన్, ఒక టెక్ టవర్ ఒకటి కడతాం, దాన్ని వేరే వాళ్ళు మేనేజ్ చేయమంటాం. మీరు పనిచేస్తూ స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుంటారు, లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకుంటారు. దానివల్ల మీరు రాను మీ ఆదాయం పెరిగే అవకాశం వస్తుంది. అదే మాదిరిగా కడప లాంటి దగ్గర ఇంకా ఎక్కువగా కో వర్కింగ్ స్పేస్ క్రియేట్ చేస్తాం. అంటే కంపెనీలు వచ్చి వాళ్లే రన్ చేసుకున్నట్టుగా. ఇంకా అవసరమైతే జీసీసీకి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాను. అంటే ఎవరైనా గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ పెట్టుకొని వాళ్ళు కూడా ముందుకు వస్తే వాళ్ళకు కూడా ఇచ్చి, ఫైనల్గా నేను ఇచ్చే ఇన్సెంటివ్స్ అన్నీ ఇస్తాను వాళ్ళందరికీ. ఏమని, మీ ఆదాయం పెంచితే, ఎంత ఆదాయాన్ని పెంచితే అంత ఎక్కువ ఇన్సెంటివ్స్ వాళ్ళకి ఇచ్చే విధంగా కొత్త పాలసీని తీసుకొచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే మామూలుగా నాలెడ్జ్ ఉంది, తెలివితేటలున్నాయి, సానా పెడితే ఈ పిల్లలు ప్రపంచాన్ని జయించడమే కాదు, ప్రపంచంలోనే మెరుగైన కుర్రాళ్లుగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. అది నా కళ, నా ఆలోచన. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ ఇంట్లో మీరు ఉండండి, ఇక్కడ పనిచేయండి. బోరు కొడితే నెలకు ఒక 10 రోజులు 15 రోజులు వర్క్ స్టేషన్కి వచ్చి అక్కడ పనిచేయండి.
మీరు ఫిజికల్గా పోవాలంటే ప్రపంచమే హద్దు. వర్చువల్, ఫిజికల్, హైబ్రిడ్ మోడల్ భవిష్యత్తులో రియాలిటీ. దానికోసం నేను ప్రమోట్ చేస్తున్నా. ఇంకో పక్క మీరు వ్యవసాయం చేస్తూ మీ ఇబ్బందులు చెప్పారు. నేను అందుకే నిన్న పోయినప్పుడు చూశాను. ఏదైతే దావోస్లో కూడా అందరితో మాట్లాడినప్పుడు డిపి వరల్డ్, జబ్లాలి ఎయిర్పోర్ట్ దుబాయ్, పోర్ట్ దుబాయ్, వాళ్ళు వచ్చి లాజిస్టిక్స్ అన్ని కూడా చేస్తామని ముందుకు వచ్చారు. వాళ్ళు వస్తే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ అంతా చేస్తున్నారు. అంటే మామూలుగా కోల్డ్ చైన్ మొదలుకొని ప్రపంచంలో ఈ ప్రోడక్ట్ తీసి అమ్మడానికి, విత్ ఇన్ ది కంట్రీ అమ్మడానికి, డ్యామేజెస్ తగ్గించడానికి మొత్తం కూడా వర్కౌట్ చేస్తున్నారు. మధ్యవర్తులు కూడా పోయే పరిస్థితి వస్తుంది. మీలో ఎవరైనా హుషారుగా ఉంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ FPP పెట్టుకోండి. ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్స్ పెట్టుకుంటే దానిపైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటాం. ఇలాంటి పెప్సికో కానీ, వాల్మార్ట్ కానీ, లూలు కానీ, నేను చెప్పినట్టు డిపి వరల్డ్ కానీ, లేకపోతే ఏపీ ఇంకొక ఆర్గనైజేషన్ వరల్డ్ బెస్ట్ లాజిస్టిక్స్ కంపెనీ ఉంది. వీళ్ళందరినీ తీసుకొస్తాను. ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటాం. అందుకే 5 ప్రాంతాల్లో 5 రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ కూడా పెడుతున్నాం. స్టార్టప్ కంపెనీస్ని ప్రోత్సహిస్తున్నాం. మీ ఊర్లో నువ్వు కూర్చొని నాలెడ్జ్ ఎకానమీలో పనిచేయడం కానీ, మీ ఊర్లో నువ్వు కూర్చొని మీ ఊర్లో ఉండే వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టుకుని డబ్బులు సంపాదించే మార్గం నేను చూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పక్క MSP వాణిజ్య పంటలకు కూడా ఇవ్వాలనుకుంటున్నాను. రాయలసీమలో హార్టికల్చర్ పంటలు ఎక్కువ వస్తాయి. పండ్ల తోటలు, కూరగాయలు, పూలు ఎక్కువ వస్తాయి. ఓసారి రేటు పడిపోతే మీరు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ కూడా MSP అన్ని పంటలకు పెట్టి ఏ పంటకు కూడా రేటు పడిపోతే పూర్తిగా ఆదుకునేట్టుగా మీకు చేయూతనిచ్చే విధంగా ఒక కార్యక్రమం తీసుకొస్తాం. రెండవది, రాయలసీమను నీళ్లుంటే రతనాలు పండించే సీమ ఇది. నీళ్లు లేకపోతే మనం ఇబ్బంది పడుతున్నాం. ఈ రాయి చోటు అందుకు ఒక ఉదాహరణ. ఈ రాయి చోట్లగా నీళ్లుంటే ఇప్పుడు మన పిల్లలు మాట్లాడినట్టు వండర్స్ జరిగేటివి. కానీ కొన్ని సమస్యలు వచ్చాయి. హంద్రీ నీవా నేను గాని అధికారంలో ఉండుంటే 1920కి ఈరోజు ఈ కాలువ శ్రీనివాసపురం నుంచి అడవిపల్లికి వెళ్ళి చిత్తూరు దగ్గరికి వెళ్ళుండేది. 5 ఏళ్లయింది. ఒక పైసా ఖర్చు పెట్టలేదు. ఖర్చు పెట్టకుండా ఈ ఎడారి ప్రాంతాన్ని ఎడారిగా మార్చేసే పరిస్థితికి వచ్చారు. ఈ సంవత్సరం నేను మొన్నే టెండర్లు కూడా పిలిచాం. ఆ నీళ్లన్నీ తీసుకొస్తున్నాం. ఏదైతే తంబళ్లపల్లి నుంచి నేరుగా ఒక కెనాల్ ఇక్కడికి రావాలి, శ్రీనివాసపురం రావాలి. అవి చిన్న చిన్న గ్యాప్లు ఉన్నాయి. ఒకవేళ అవసరమైతే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రావాలి. అక్కడి నుంచి నేరుగా సంబేపల్లి మీదుగా నేరుగా ఇది మళ్ళీ అడవిపల్లికి వెళ్తుంది. అక్కడి నుంచి నేరుగా చిత్తూరుకి వెళ్తుంది. వీలైనంత తొందరలో టెండర్లు పిలిచి ఇది పూర్తి చేస్తాం. ఇది పూర్తి చేస్తే ఒక పక్క నీటి సమస్య మీకుండదు. నీళ్లుగానుంటే ఒక పక్క ఐటీ, ఒక పక్క హార్టికల్చర్. బంగారు పండిస్తారు. మీరు ఇక్కడ కూర్చొని ఏం కావాలన్నా చేసే పరిస్థితి వస్తుంది. మంచి పళ్ళ తోటలో కూర్చొని మంచి గాలి పీల్చుకుంటూ ఆరోగ్యంగా ఉంటూ ఐటీలో పనిచేసే పరిస్థితి వస్తుంది. అదే మరి అంద్రినీవాలో పీలేరులో 70,000 ఎకరాలు వస్తుంది. ఇక్కడ వస్తుంది. నేను ఇప్పుడు కొత్తగా ఒకటి ఆలోచించాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రాయలసీమ ఈ మాత్రం ఉందంటే దానికి స్ఫూర్తి ఎన్టీ రామారావు గారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు కావాల్సింది కులాలు, మతాలు, ప్రాంతాలు కాదు. ఎవరు న్యాయం చేశారు, ఎవరు ఈ ప్రాంతానికి ముందు చూపుతో ఆలోచించారు, ఎవరి వల్ల మనం అందరం బాగుపడ్డాం, ఏ పార్టీ వల్ల లాభం వచ్చిందో మీరు ఆలోచించుకుంటే ఒక్కరు కూడా రాయలసీమలో వేరే పార్టీకి ఓటేయరు. అందరూ తెలుగుదేశం పార్టీకే ఓటేస్తారు. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే అందరూ కూడా రాయలసీమ అంటే ఇది రాళ్లసీమ,
ఎడారిగా మారిపోతుంది, ఈ ప్రాంతానికి ఏమీ చేయలేమంటే కాదు, ఈ ప్రాంతాన్ని ఆదుకుంటామని, ప్రాజెక్టులు కడతామని శ్రీకారం చుట్టిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు ప్రాజెక్టులు ప్రారంభించారు. అక్కడి నుంచి పట్టుదలగా నేను ముందుకు పోయాను. 5 సంవత్సరాలు 14-19లో మీరు చూస్తే 64,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పరిగెత్తిచ్చాను. బ్రహ్మాండంగా పనిచేశాం. 19-24 వరకు వచ్చిన ప్రభుత్వం ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా మీరు తప్పు చేశారని నేను ప్రాజెక్టులపైన పెద్ద ఎత్తున ఆందోళన చేయాలి, చైతన్యవంతులు చేయాలని వస్తే నా మీద తప్పుడు కేసులు పెట్టి నన్ను జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. కానీ ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, పోలవరాన్ని గోదావరిలో ముంచేశారు. డయాఫామ్ వాళ్ళు పోగొట్టే పరిస్థితికి వచ్చారు. 400 కోట్ల రూపాయలతో పనిచేస్తే మళ్ళీ ప్యారలల్గా ఆ కాలువని డయాఫామ్ వాళ్ళు కొత్తగా నిర్మాణం చేయాలి. దీనికి 1000 కోట్లు అవుతా ఉంది. 400 కోట్లు పోయింది. ఇప్పుడు అదనంగా 1000 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఢిల్లీ కూడా కాలయాపన 5-6 సంవత్సరాలు అయ్యే పరిస్థితి వచ్చింది. మొన్ననే మీరందరూ ఈసారి ఎప్పుడు గెలవనే రాయి చోటును కూడా గెలిపించారు. ఎప్పుడైతే మీరు ఆ విధంగా గెలిపించారో దానివల్ల ఢిల్లీలో కూడా మన గౌరవం పెరిగింది. కష్టాల్లో ఉండే రాష్ట్రానికి సంజీవునిగా పనిచేసింది. వెంటిలేటర్ మీద ఉండే రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చింది. అందుకే ఈరోజు గర్వంగా చెప్తున్నా, పోలవరానికి 12,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. 2027కు పూర్తి అవుతుంది. ఒకప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చేశాను, అమరావతికి శ్రీకారం చుట్టాను. హైదరాబాద్లో భూమి ఉంది, అమరావతిలో ప్రైవేటు భూమి ఉంది. నేను ఒక పిలిపిస్తే నన్ను నమ్మి 55,000 ఎకరాలు రైతులు ల్యాండ్ పోలింగ్లో ఒక్క పైసా తీసుకోకుండా ఇచ్చారంటే అది నమ్మకం. నేను అందుకే మిమ్మల్ని కూడా కోరుతున్నా, నేనేదో గాల్లో మాటలు చెప్పడం లేదు. ఇంతవరకు చేసిన పని యొక్క ఫలితాలు మీరు చూశారు. ఒక హైదరాబాద్ నగరం 30 సంవత్సరాల కంటే ముందు నా దూరదృష్టి. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని మీరు చూస్తే మోస్ట్ లివబుల్ సిటీగా తయారైందంటే అడుగడుగునా నా కృషి ఉంది. దాంట్లో ఎవ్వరూ కాదనలేరు. ఇప్పుడు మన పిల్లల ఆశలు చూశారు. అలాంటి సిటీ మాకు ఇంకోటి ఉండాలి. ఇక్కడ కూడా మేము పనిచేసుకోవాలంటే హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ అంటే సికింద్రాబాద్ హైదరాబాద్ ఉంది, పక్కన సైబరాబాద్ నేనే నామకరణం చేశాను. హైటెక్ సిటీ పేరు నేనే పెట్టా. సైబరాబాద్ కూడా నేనే పెట్టాను. టెక్నాలజీ కోసం, ఐటీ కోసం సైబరాబాద్ పెట్టి అభివృద్ధి చేశాను. ఇప్పుడు అమరావతి, అమరావతి పేరింటే మీరు దేవతల రాజధాని. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవేంద్రుడు పరిపాలించిన దేవతల రాజధాని పేరు అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంతమంది శాతవాహనులు కూడా పరిపాలించారు తర్వాత చరిత్రలో. ఇలాంటి రాజధానికి నేను శ్రీకారం చుడితే ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు, అందరికీ ఉపయోగపడుతుంది ప్రారంభిస్తే దాన్ని శ్మశానమని, ఎడారని, దాన్ని పూర్తిగా 3 రాజధానులని 3 ముక్కలాటాడి కడాన రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చేశారు. ఇప్పుడు మళ్ళీ కేంద్రంలో మనం పనిచేశాం కాబట్టి దానికి కూడా ముందుకు వచ్చారు. 15,000 కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేశారు, ఇప్పించారు. హడ్కో అవన్నీ కూడా ఇంకొక 15,000 కోట్లు వచ్చాయి. పనులన్నీ ప్రారంభమయ్యాయి. అది కూడా చెప్తున్నా, ఈరోజు మన పిల్లలు ఎట్లయితే తెలివితేటలతో పనిచేస్తున్నారో ఇంటి దగ్గర కూర్చొని 90 లక్షల రూపాయలు సంపాదించి అవసరమైతే వ్యవసాయం కూడా చేసి డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చారు.
అదే మాదిరిగా అమరావతిలో కూడా ఏదైతే భూములు ఉన్నాయో ల్యాండ్ మానిటైజేషన్ చేసి ఒక్క పైసా వేరే ప్రాంతాల డబ్బులు ఖర్చు పెట్టకుండా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి అందులో వచ్చే డబ్బులే ఖర్చు పెట్టి పైకి తీసుకొస్తాం. అదే హైదరాబాద్ కూడా చేశాం. అక్కడి నుంచి సంపద వస్తుంది, ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే పరిస్థితికి వస్తాం. ఇప్పుడే నేను ఇక్కడికి వచ్చాను. గొల్ల చలపతి, ఆయన కొడుకు గొల్ల వెంకటేశ్వర్లు. ఈ కుర్రాడిని చూస్తే మోగు కుర్రాడు, ఏమీ చేయలేడు. ఎవరన్నా ఆయన తీసుకుపోవాలి. నేను వచ్చిన తర్వాత ఇలాంటి వాళ్ళకందరికీ 6,000 రూపాయలు పింఛను పెంచాను 3,000 నుంచి. దానివల్ల ఆ కుర్రాడికి ఈరోజు ఈ పింఛను వల్ల కొంతవరకు వెసులుబాటు వచ్చింది. వాళ్ళ తల్లి ఇక్కడ లేదు, డబ్బుల కోసం గల్ఫ్కి వెళ్ళింది. అక్కడ 3,000 4,000 సంపాదించి ఆ డబ్బులు పంపిస్తుంది. అంటే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మీరు చూడాలి. కన్న బిడ్డను ఏ తల్లి వదిలిపెట్టదు, కానీ వెసులుబాటు లేదు కాబట్టి ఆ డబ్బులు పంపిస్తే వాళ్ళ అత్త మామలు వాళ్ళు చూసుకుంటారని చెప్పే ఉద్దేశంతో వదిలిపెట్టి అక్కడికి వెళ్ళే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఆ కుర్రాడికి నేను ఆలోచించాను, కనీసం ఇంట్లో ఉండాలి, వస్తే ఎవరన్నా మోయాలి. అందుకే నేను ఆలోచించి ఈ ట్రై సైకిల్ పెట్టి బ్యాటరీది పెట్టి 45,000 రూపాయలతో ఈ రోజే శాంక్షన్ చేసి అతనికి ఇచ్చాను. పాప మగోడు ఆనందం చూస్తే నా కళ్ళలో నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది. నా జన్మ చరితార్థమైందని అది చూసినప్పుడు, ఓ నా కోసం ఈ ట్రై సైకిల్ ఇచ్చారు, నేను కూడా ఊరంతా తిరగచ్చు అనే ఆలోచన ఆ కుర్రాడికి వచ్చిందంటే అది మానవత్వంతో ప్రభుత్వం పనిచేయాల్సిన విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది నేనేదో ఆఫీసులో కూర్చుంటే నాకు తెలియదు, ఇక్కడికి వస్తే తెలుస్తుంది. క్షేత్రస్థాయిలో చూస్తే తెలుస్తుంది. క్షేత్రస్థాయిలో చూసిన తర్వాత నేను ఎలాంటి పబ్లిక్ పాలసీలు తీసుకురావాలనో తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది. వాళ్ళ అవ్వ అయితే, అమ్మమ్మ అయితే, నాన్నమ్మ అయితే ఒకటి అడిగింది. మా అమ్మాయి కూడా వచ్చేస్తుంది, ఒక ఇంటి జాగా ఇవ్వండి, ఇల్లు కట్టిండంటే వాళ్ళకు కూడా 3 సెంట్లు ఇంటి జాగా ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది కాకుండా కుర్రాడికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే కొత్త ప్రోగ్రాం వత్సల కింద ఇంకొక 4,000 రూపాయలు అదనంగా, అంటే 6, 4, 10,000 రూపాయలు ఇవ్వడానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇది కాకుండా ఇంకొక పక్క ఇంటి పైన సోలార్. కలెక్టర్ వేరే వాళ్ళతో మాట్లాడితే ఒక ఎన్ఆర్ఐ వచ్చి 60,000 రూపాయలతో సోలార్ 2 కిలోవాట్స్ పెట్టాడు. దీనివల్ల మీరు ఒకసారి ఆలోచిస్తే ఇంటిపైనే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఒకప్పుడు కరెంట్ ఎక్కడ ఉత్పత్తి చేస్తున్నా మనకు తెలియదు. ఈరోజు మన ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేసుకుని మనం వాడుకొని, ఒకవేళ మిగిలితే ఆ కరెంటు గ్రిడ్కి ఇస్తే నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. నెలవారీగా నెట్ మీటరింగ్ చూసుకొని మీరు ఎక్కువగా ఇచ్చుంటే మీకు యూనిట్కి 2 రూపాయలు డబ్బులు ఇప్పించే విధానానికి కూడా శ్రీకారం చుట్టాను. ఈ ఇల్లు ఒక ఉదాహరణ. 130 యూనిట్లు కరెంటు ఉత్పత్తి వాడుతున్నారు. ఈ 2 కిలోవాట్లు కానీ పెట్టుకుంటే 250, 260 యూనిట్లు కరెంటు నెలకు ఉత్పత్తి అవుతుంది. నేను ఇచ్చిన ట్రై సైకిల్ కూడా వాడుకుంటే ఒక 5, 10 యూనిట్లు అవుతుంది. మిగిలినంతా కూడా 120 యూనిట్లు గ్రిడ్కి ఇచ్చే పరిస్థితి వస్తుంది. 2 రూపాయలు వేసుకుంటే 270 రూపాయలు కరెంట్ ఛార్జ్ కట్టే పరిస్థితి పోయి ఈరోజు 250 రూపాయలు అదనంగా మళ్ళీ నేను డబ్బులు ఇచ్చే పరిస్థితికి వస్తున్నామంటే అది ఆర్థిక విధానం, పేదవాళ్లకు సేవ చేసే విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివి చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను.
అందుకే పేదల సేవలో మొదటి తారీఖున మా కలెక్టర్లు మొదలుకొని ఎమ్మెల్యేలు మొదలుకొని అందరు అధికారుల మీ దగ్గరికి పంపిస్తున్నాను. ఇంకొక ముసలావిడను కూడా చూశాను, కొప్పుల మంగమ్మ. ఆవిడని కూడా చూస్తే 82 సంవత్సరాలు. ఒక మనవడు మాత్రం ఉన్నాడు. కొడుకు కోడలు చనిపోయారు. వాళ్ళు కూడా చాలా బాధల్లో ఉన్నారు. వాళ్ళు కూడా చూసిన తర్వాత నేను ఆ కుర్రాడికి రాయిచోటి పోయి పనులు చేసుకుంటా ఉంటే అతనికి ఇక్కడే నాకు టైలరింగ్ యూనిట్ పెట్టించండి, నేను పని చేసుకుంటాను, నెలకు ఒక 10,000 రూపాయల ఆదాయం వస్తుందంటే ఒక 2 లక్షల రూపాయలు, 1 లక్ష రూపాయలు అయితే సబ్సిడీ కింద 50% సబ్సిడీ ఇచ్చి పూర్తిగా టైలరింగ్ యూనిట్ పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇంటి జాగా ఇచ్చాను, ఇల్లు కట్టిస్తున్నాం. అదే మరి ఆవిడకి కూడా ఈ వత్సల కార్యక్రమం కింద 4,000 రూపాయలు అదనంగా ఇస్తున్నాం. ఇంట్లో టాయిలెట్ లేకపోతే టాయిలెట్ కట్టిస్తున్నాం. ఇంటి పైన సోలార్ ప్యానెల్స్ పెట్టి కరెంట్ ఉత్పత్తి చేసి వారికి కూడా కరెంటు ఉచితంగా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. గ్యాస్ లేదంటే గ్యాస్ కూడా ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇవన్నీ కూడా నేను ఎందుకు ఆలోచిస్తున్నానంటే మొన్న ఎన్నికల్లో మీరు చూపించిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక దగా జరిగింది. రాష్ట్రాన్ని మామూలుగా పందికొక్కులు ఉంటాయి, అడవి పందులు. పందికొక్కుల కంటే అడవి పందులు మంచి ఎగ్జాంపుల్. అడవి పంది వస్తే తినిపోతే పర్వాలేదు, తిన్నంత తిని పంటంతా తొక్కేసి నాశనం చేసిపోతాయి. అవునా కాదా? 5 ఏళ్ళు అదే జరిగింది. ఎంత కావాలన్నా దోచుకున్నారు, మిగిలినంత సర్వనాశనం చేసి నా జీవితంలో 4వసారి సీఎం అయ్యాను. కానీ నాకే అర్థం కావడంలో ఇంకా పట్టు రావడంలా. దానికి కారణం చూస్తే 10 లక్షల కోట్ల రూపాయల అప్పు. నేను 10 లక్షల రూపాయల అప్పు, 10 లక్షల కోట్ల అప్పు ఉన్నాయంటే మీరేమంటారు? మీరు ఏమన్నా ఉండేయండి, నా పని మాత్రం మీరు చేయాల్సిందే. అది మీరు నా మీద పెట్టుకున్న నమ్మకం. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ఈయన కోటేస్తే మనం సురక్షితం, రేపు అన్నీ అయిపోతాయని నా మీద నమ్మకం పెట్టుకున్నారు మీరందరూ. అది ఒక ఈ సంబేపల్లె కాదు, రాయిచోటే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా పెట్టుకున్నారు. దానికి కారణం గతంలో చేశాను, మళ్ళీ చేస్తాడు కాబట్టి మనం ఓటేద్దామని వేశారు. అందుకే గెలవని రాయిచోటు కూడా గెలిచిందంటే అదే ఉదాహరణ. అయితే నేను కూడా ఏం చేశానంటే, కేంద్రంలో మీరు చూశారు 4-5 ప్రాజెక్టులు, అసాధ్యమైన ప్రాజెక్టులను శాంక్షన్ చేయించాం. అమరావతి, పోలవరం, అక్కడి నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయిపోతా ఉంటే నేను గట్టిగా మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో చేయాలని చెప్తే 11,400 కోట్ల రూపాయలు ప్యాకేజీ కింద ఆ ఫ్యాక్టరీని రివైవ్ చేసే పరిస్థితికి వచ్చాం. విశాఖపట్నం రైల్వే జోన్ ఇచ్చారు, ఆర్థికంగా కొద్దిగా సహాయం చేశారు, నిలదొక్కునే శక్తి వచ్చింది. అదే మరిగా ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కాఫీ ఇస్తారంటే గౌరవంగా ఒక రోజు ఇస్తారు. మనతో బాగా మాట్లాడుతున్నారంటే మనం కూడా వాళ్ళకు ఉపయోగపడుతున్నామంటేనే మాట్లాడతారు, లేకపోతే మాట్లాడరు. ఒకసారి మాట్లాడతారు, రెండోసారి కనబడిస్తే ఏమంటారు, రోజు ఇదే పని మీద వస్తున్నావు, మీ దగ్గర తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది సహజం. బంధువులు కూడా, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, మన శక్తి పైన మనం నిలబడుకోవాలి. అందుకే నేను కష్టపడుతున్నా, మీకు కూడా డబ్బులు సంపాదించే మార్గం నేర్పిస్తా. అందుకే నేను ఒక మాట చెప్పాను ఎన్నికల ముందు, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. సంపద సృష్టించాలి,
సంపద వల్ల ఆదాయం వస్తుంది. ఆదాయాన్ని సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టాలి. ఇది నిరంతరం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అందులోనే మీరు చూస్తే 64 లక్షల మందికి పింఛన్లు నేను పెంచే కార్యక్రమం తీసుకున్నానంటే 3,000 రూపాయల పింఛన్ని 4,000 రూపాయలు చేశాను. దివ్యాంగులకు 3,000 నుంచి 6,000 చేశాను. కిడ్నీ పేషెంట్లు కానీ లేకపోతే ఎయిడ్ పేషెంట్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే 10,000 చేశాను. మంచం ఎక్కిన పేషెంట్లుంటే 15,000 చేశానంటే అది ఈ పేదవాళ్ళకి ప్రభుత్వం పైన ఉన్న ప్రేమ. మీరు ఇంకొక పక్కన చూస్తే ఒక ఆంధ్రప్రదేశ్లో మనం ఇచ్చే పింఛన్లు మీరు చూసినప్పుడు దగ్గర 32,520 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నాం. ఏ రాష్ట్రం ఇంత ఇవ్వడంలా. ఇచ్చే రాష్ట్రాలు చూస్తే తెలంగాణ 8,000 అంటే 25%. ఆ రాష్ట్రాన్ని నేను కూడా అభివృద్ధి చేశాను. ఇంకొక కార్యక్రమాలు ఇవ్వచ్చు కానీ ఈ కార్యక్రమం వాళ్ళు ఇచ్చేది 8,000 ఇస్తున్నారు. 8,000 కోట్లు. వెస్ట్ బెంగాల్ అయితే 5,400 కోట్లు, కర్ణాటక 4,700 కోట్లు, తమిళనాడు చూస్తే 3,780, గుజరాత్ చూస్తే 1,384. అంటే పేదవాళ్ళకి దగ్గర 4,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 48,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టిన ఏకైక ప్రభుత్వం. ఇంకొక పక్కన దగ్గర అన్ని రకాలు చూస్తే 28 రకాల వ్యక్తులకు ఇస్తున్నాం. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, మత్స్య కార్మికులు, కడాన ఎవరైనా ఒంటరి మహిళ ఉంటే ఆ మహిళకు కూడా పెన్షన్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఒంటరి మహిళకు కూడా 4,000 ఇవన్నీ ఇచ్చాం. దీనివల్ల మీరు చూస్తే మన దగ్గర 4,000 ఇస్తే మన తర్వాత హర్యానా తక్కువైనా కూడా 2,500 ఇస్తున్నారు. ఇది మీరు ఇంకొక పక్కన చూస్తే దివ్యాంగులకు అక్కడ 2,250 రూపాయలు ఇస్తున్నారు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, సమస్యను బట్టి, ఇబ్బందుల్ని బట్టి మానవతా దృక్పథంతో ఈ పింఛన్లు ఇచ్చే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకొక పక్కన ఈరోజు ఈ యొక్క పింఛన్ల వల్ల ఈ వృద్ధుల గౌరవం పెరిగింది. అంత మునుపైతే పిల్లలు చాటేసేవాళ్ళు, ఈ ముసలాళ్ళు ఎప్పుడు చనిపోతారా, ఎన్ని రోజులు చూసుకుంటాం అని బాధపడే పరిస్థితి నుంచి ఇప్పుడు ఈ ముసలివాళ్ళు ఎక్కువ రోజులుంటే మాకు కూడా 10 రూపాయలు వస్తాయని ఆలోచించే పరిస్థితి వచ్చింది. అయితే భారతదేశంలో ఒక సాంప్రదాయం ఉంది, పెద్దవాళ్ళని సక్రమంగా చూసుకుంటాం, తల్లిని తండ్రిని చూసుకోవడం భారతదేశ సాంప్రదాయం. అది మన సంస్కృతి సాంప్రదాయాలు వచ్చిన భాగం. అమెరికాకు పోతే లేదు, వేరే దేశాల్లో ఇది ఉండదు. మన తల్లిని తండ్రిని గౌరవించడమే కాదు, ఇప్పుడే కొంతమందిని చూశారు, మేము వేరే ప్రాంతానికి పోతే ఎక్కువ డబ్బులు వస్తుంది కానీ నేను ఇక్కడుండి వర్క్ ఫ్రమ్ హోమ్లో పనిచేసి మా తల్లిని తండ్రికి సేవ చేసే అవకాశం వచ్చింది, సంతోషమని ఇక్కడుండే కుర్రాళ్ళు చెప్పారంటే అది మన సంస్కృతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల అందరికీ ఒక భద్రత వచ్చింది. ఇంకో పక్క వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగాయి. వాళ్ళ జీవితంలో కూడా ఒక నమ్మకం, ఒక భరోసా తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. నేను అందుకని 7 నెలల ప్రభుత్వంలో మీరు చూస్తే ఒక పక్క ఆర్థిక ఇబ్బందులుంటే అవన్నీ అధిగమించి పింఛన్లు పెంచడమే కాదు, అన్నా క్యాంటీన్ మీరు నేరుగా కడపకి వెళ్తే రేపు రాబోయే రాయచోట్ల కూడా వస్తుంది, ఉందా? రాయచోట్ల 2 ఉన్నాయి, అన్ని దిక్కలా పెడుతున్నాం. పూటకు 5 రూపాయలకి భోజనం పెట్టి ఎప్పటికప్పుడు
సరైన భోజనం పెట్టారా లేదా అని సమీక్షలు చేస్తున్నాం, ఇన్ఫర్మేషన్ తెప్పిస్తున్నాం. అక్కడనే ఒక క్యూఆర్ కోడ్ కూడా పెట్టి మీరేమన్నా కానీ ఇవ్వాలంటే సమాచారం కూడా తీసుకునే పరిస్థితికి వచ్చాం. ఇది కాకుండా మా ఆడబిడ్డలకి మా తల్లి పడిన కష్టాలు నాకు గుర్తున్నాయి. వంట ఇంట్లోకి పోతే బయట వస్తే కళ్ళల్లో నీళ్లతో ఎక్కడికక్కడ పొగొచ్చి నానా రకాలుగా ఇబ్బంది పడేవాళ్ళు. వర్షాకాలం వస్తే తడిచిపోయిన కట్టెల పొయ్యి ఊది ఊది ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళు. ఎప్పుడో ఆలోచించా, నా తల్లి కష్టాలు మా ఆడబిడ్డలకు రాకూడదని దీపం పెట్టాను. ఇంటింటికి గ్యాస్ సిలిండర్ ఇచ్చాను. ఎవరు ఇవ్వలేదు ఆ రోజు. మొట్టమొదటిసారిగా భారతదేశంలో గ్యాస్ ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజుట్లోనే. ఇటీవల రేట్లు పెరిగాయి. మీరు కూడా కట్టలేక చాలామంది గ్యాస్ పక్కన పెట్టి మళ్ళా కట్టెలు పోయే పరిస్థితి వచ్చారు. అందుకే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాను, 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇప్పుడు మీకు అందరికి కూడా 3 సిలిండర్లు ఇచ్చాం. ఆ సిలిండర్ల వల్ల మీరు ఏమాత్రం కూడా ₹1 ఖర్చు పెట్టకుండా గ్యాస్ కూడా మీకు వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ధాన్యం కొనుగోలు చేస్తున్నాం, ఎంఎస్పి ఇస్తున్నాం. 7,222 కోట్ల రూపాయలు ఒక ధాన్యం కొనుగోలుకే ఖర్చు పెట్టాం. ఒకప్పుడు మీరు రోడ్డు ఎక్కితే ఇంటికి వస్తే మీ అంతా కూడా ఇంకా నడువు నొప్పులు వచ్చేసేటివి. ఎవరైనా ఆడబిడ్డలు గర్భిణీ స్త్రీలు ఎక్కడైనా డెలివరీకి పోవాలంటే హాస్పిటల్ పోకుండా మధ్యలో డెలివరీ అయిపోయేది. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, జనార్దన్ రెడ్డి గారికి ఒకటే చెప్పా, ఏం చేస్తావో తెలియదు, గుంతలు లేని రోడ్లు ఉండాలి, ఎక్కడ పాట్ హోల్ ఫ్రీ రోడ్డు ఇవ్వాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి ఇక్కడ 6 కోట్లు ఇచ్చి ఆగా మేఘాల పైన 80-90% పూర్తి చేసేసాం. అంటే 5 ఏళ్లు మీరు ఎంత అవస్థపడ్డారో ఒక్కసారి ఆలోచించండి. 6 నెలల్లో 7 నెలల్లో మీరు ఎంపుకున్న మీ ప్రభుత్వం ఏం చేసిందో ఇది ఒక్క ఉదాహరణ చాలా. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం, అవి కూడా ఇచ్చేస్తాం. అదే తమ్ముడు, డబ్బులు వస్తాయి కూడా ఇస్తా. ముందు సంపాదించని, లేకుంటే సంపాదించే మార్గం నాకు నేర్పించు, చెవులో చెప్పు, ఇమ్మీడియట్గా ఇచ్చేస్తాను. ఒక్కొక్కటే ఇచ్చుకుంటా పోతున్నా. ఎక్కడ వెసులుబాటు వస్తే నేను చెప్పిన మాట నిలబెట్టుకోవడమే కాదు, దానికంటే ఎక్కువ చేసి మీ రుణం తీర్చుకుంటానని మరొకసారి హామీ ఇస్తున్నా. ఆ రోజు నేను మీకు చెప్పలేదు. ఈరోజు మీరు చెప్పింది నేను ఆలోచించుకొని, ఏదైతే బనకచెర్ల నుంచి పోలవరం, ఈరోజు రాయలసీమలో నీళ్లుంటే రత్నాలు పండించగలుగుతారు. ఈరోజు మీరు చూసినప్పుడు ఏదైతే అమలాపురం ఏరియా కంటే కోనసీమ కంటే ఎక్కువ ఆదాయం వచ్చే ప్రాంతం రాయలసీమ, ఈరోజు ఇప్పటికే ప్రారంభమైంది. అమలాపురం కంటే అనంతపురం ఆదాయం పెరిగింది. దానికి కారణం నీళ్లు ఇవ్వడం, అదే సమయంలో హార్టికల్చర్ పంటలకు ప్రాధాన్యత ఇవ్వడం. అందుకే ఆలోచించాను, నా జీవితంలో కోరుకుంది రాయలసీమకు ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చి మీ రుణం తీర్చుకోవాలి. రాయలసీమ బిడ్డగా ఎన్టీ రామారావు ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఈరోజు ఒకే ఆలోచన నాకు. ఈ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రం కావాలి. తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలి. ప్రపంచంలోనే అగ్రజాతిగా తయారు చేయడానికి నేను అనేక విషయాలు ఆలోచిస్తున్నా. రాయలసీమకు నీళ్లు రావాలంటే పోలవరం నుంచి బనకచెర్ల వరకు, గోదావరి నుంచి పెన్నా అనుసంధానం చేస్తాం. 80,000 కోట్ల రూపాయల అవసరం. ఏం చేయాలని ఆలోచిస్తున్నా.
వినూత్నమైన కార్యక్రమాలు వస్తే తప్ప సాధ్యం కాదు. కేంద్రాన్ని మెప్పిస్తాం. మీరు కూడా భగవంతుని ప్రార్థిస్తా ఉండండి ఇది జరగాలని. తప్పకుండా అది జరిగితే ఇంకా రాయలసీమలో కరువు అనే మాట లేదు. ఎందుకంటున్నానంటే రాయచోటికి నీళ్లు తెస్తాం. శ్రీనివాసపురం పూర్తి అవుతుంది. అడవిపల్లి రిజర్వాయర్ పూర్తయింది. నీళ్లు తేవాలి. ఇది వస్తే ఈ లైన్ అంతా వస్తాయి. అదే మరి ఒకసారి కరువు వచ్చిన నీళ్లు రావాలంటే గోదావరిలో సంవత్సరం 2000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. ఇది ఎవరికీ నష్టం లేదు. సముద్రం లేకపోయే నీళ్లు, రాజమండ్రి దగ్గర సముద్రం లేకపోయే నీళ్లు నేరుగా బనకచెర్లకు తీసుకొచ్చి రాయచోటికి తీసుకొస్తామంటే అది ఈ ప్రభుత్వ విధానం, ఈ ప్రభుత్వ ఆలోచన. అందరం అంటాం నీళ్లు ప్రాణాధారం అని, నీళ్లుంటే ఏమైనా చేస్తామని. ఆ నీళ్లను తెచ్చే విధానం చాలా ముఖ్యం. అదే చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇప్పుడే తమ్ముడు చెప్పినట్టు నేను కూడా ఎక్కడికక్కడ ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంటే అంత ఫ్లెక్సిబిలిటీ ఆలోచిస్తున్నా. ఈ కార్యక్రమాలు ఇచ్చాం. తల్లికి వందనం ఇవ్వాలి. నేను ఆ మాట కూడా చెప్పాను. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చి ఆ తల్లికి అండగా నిలబడతామని చెప్పాను. అందుకే దాని మీద కూడా కట్టుబడి ఉన్నాం. వీలైనంత తొందరలోనే, వీలైతే ఒకేసారి 2 సార్లు ఎట్లా చేయాలి. రేపు సంవత్సరం మళ్ళా జూన్ 2వ తారీఖున పిల్లలందరూ కూడా స్కూల్కి వచ్చే పరిస్థితికి వస్తుంది. ఆ సమయం లోపలనే మొదటి సంవత్సరంలోనే దీనికి ఇవ్వడానికి నేను అన్ని సన్నాహాలు ఆలోచిస్తున్నా. తప్పకుండా ఇచ్చి రుణం తీర్చుకుంటాం. అదే మాదిరిగా మే నుంచి వీలైతే రైతు భరోసా కింద కూడా ఇప్పుడు 20,000 రూపాయలు ఉంది. కేంద్రం 6,000 ఇస్తుంది. మనం 14,000 రూపాయలు ఇవ్వాలి. వాళ్ళు ఇంకా ఎక్కువ ఇస్తే మనకు ఉపయోగపడుతుంది. కానీ వాళ్ళు ఇవ్వకపోయినా కనీసం 20,000 ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. కేంద్రం ఇచ్చేదానికి అనుకూలంగా 3 విడతల్లో మీ డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాను. అంటే నేను చేసే పనులు నేను చేస్తున్నాను. మీరు కూడా ఆదాయాన్ని పెంచుకునే మార్గంతో ముందుకు పోవాలి. శాశ్వతంగా పేదలుగా ఉండడం కాదు. శాశ్వతంగా మనం అందరం ప్రభుత్వం పైన ఆధారపడకుండా మన కాళ్ల పైన మనం నిలబడుతూ ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని తీసుకుని ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మీరు చూస్తే మొన్ననే 6,700 కోట్లు రిలీజ్ చేశాం. వీళ్ళందరిలో విద్యార్థులకైతే 1000 కోట్లు బకాయిలు పెట్టిపోతే వాళ్ళకు ఆ స్కాలర్షిప్లు ఇచ్చాం. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అవన్నీ కూడా ప్రావిడెంట్ ఫండ్ అవన్నీ ఇచ్చాం. పోలీసులకు, చిరు వ్యాపారస్తులకు, చిన్న చిన్న కాంట్రాక్టర్లకి 6,700 కోట్లు ఇచ్చాం. ఇప్పటి వరకు మీరు చూస్తే ఈ 7-8 నెలల్లో 22,252 కోట్లు ఖర్చు పెట్టి బకాయిలన్నీ పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. పంచాయతీలో డబ్బులు లేకపోతే దాన్ని కూడా ఎక్కడికక్కడ ఇచ్చి ముందుకు పోయాం. ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్లు కూడా వస్తున్నాయి. దగ్గర 6,80,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి వచ్చారు. ఎంఓఎల్ చేశారు, శాంక్షన్ చేశాం. ఇవన్నీ వస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ కాకుండా 4,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఒకే మాట చెప్పాను, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటామని. 5 ఏళ్లలో పిల్లలు ఎవరు పనిచేయాలన్నా ఇబ్బంది లేకుండా ఉద్యోగాలు ఇచ్చేదానికోసం ముందుకు పోతున్నాం. ఇక్కడే కడపలో కొప్పర్తి, కర్నూలులో ఓర్వకల్, ఈ 2 కూడా ఇండస్ట్రియల్ పార్క్ కింద కేంద్రం డబ్బులు ఇచ్చారు. అవి కూడా తీసుకొస్తాం. ఓర్వకల్లో డ్రోన్ సిటీనే పెడుతున్నాం. డ్రోన్ సిటీ ద్వారా వ్యవసాయానికి కావాల్సిన డ్రోన్స్ తయారు చేస్తాం.
అన్ని విషయాల్లో డ్రోన్స్ రాబోయే రోజుల్లో మరో విప్లవం అవుతుంది. నేను అందుకే మీ అందరికి ఒక పిలిపిచ్చాను. ప్రతి ఒక్క ఇంటిలో ఒక ఐటీ అన్నాను ఒకప్పుడు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక ఏఐగా తయారు కావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ప్రావీణ్యం రావాలి. మీరు నేర్చుకోవాలి, వాడాలి. లేకుంటే మీరే యూస్ కేసెస్ ఏఐ తయారు చేసే పరిస్థితి రావాలి. దీనికోసం 5 ప్రాంతాల్లో 5 రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ కూడా పెడుతున్నాను. అక్కడుండే పారిశ్రామికవేత్తల్ని, వెంచర్ క్యాపిటలిస్టుల్ని, మెంటర్స్ కూడా తీసుకొచ్చి మీరు ఏ విధంగా చేయాలనో మీకు నేర్పించడానికి ముందుకు పోతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, నిన్నే మీరు చూశారు, ఒకప్పుడు ఈ గవర్నెన్స్ అన్నాం, ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్కి వచ్చాం. ఒకప్పుడు మీ వద్దకు పాలన అన్నాం, ఈరోజు మీ చేతిలో పాలన. ఎక్కడికి పోవాల్సిన పని లేదు. మీకు నేటివిటీ సర్టిఫికేట్ కావాలి, మీ మెసేజ్లో మన మిత్ర ఒకసారి అప్రోచ్ అయ్యి మీరు పెడితే మళ్ళా తిరిగి మీకు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలన్నా, మార్క్ షీట్ ఇవ్వాలన్నా, తిరుపతిలో దర్శనం కావాలన్నా, శ్రీశైలం దర్శనం కావాలన్నా, లేకుంటే కనకదుర్గ టెంపుల్ అర్చన చేయాలన్నా, ఆర్టీసీ బస్సులో సీటు కావాలన్నా ఈ ఫోనే సరిపోతుంది. ఇంకెక్కడికి పోయే పని లేదు. మీ ఇంటి పక్కన ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటే ఆఫీస్కి పోయే పని లేదు. మీ ఎంఆర్ఓ ఆఫీస్ మీ ఇంట్లోనే ఉంది. నీ పని నీ ఫోన్లో ఉంది. ఫోన్ ఉపయోగించుకోండి. 161 సర్వీసులు ఇందులో పెట్టాం. ఎవరైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ లోకేష్ గారు ఐటీ చదువుకున్న తర్వాత ఆయన ఒకటే ఆలోచించాడు. ఆయన పాదయాత్రలో కొన్ని ఆలోచనలు వస్తే వాట్సాప్ గవర్నెన్స్ పెడితే ఎట్లుంటుందని ఆలోచించారు. మీరందరూ కూడా మీ ఇంట్లో వాళ్ళందరూ వాట్సాప్ పెట్టుకుంటారు. మీ కులానికి సంబంధించిన నాయకులందరూ వాట్సాప్ పెట్టుకుంటారు. మీ స్నేహితులందరూ వాట్సాప్ పెట్టుకుంటారు. అంటే 10 మంది కలిసి ఎప్పటికప్పుడు మెసేజ్లు ఇవ్వాలంటే ఇచ్చుకుంటారు. ఇప్పుడు నేను ఆలోచించింది, రాష్ట్రంలో మీ అందరికీ సేవలు అందించడానికి వాట్సాప్ను ఉపయోగించి రేపు ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా ఏ పని కావాలన్నా మీకు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అది 161తో ప్రారంభమైంది. భవిష్యత్తులో ఇంకా అన్ని సేవలు కూడా మీకు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే 7 నెలల్లోనే మనం ప్రారంభించాం. ఈ 7 నెలల్లో ఇవన్నీ చేసి మనం ముందుకు పోయాం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, 5 ఏళ్లు నష్టపోయాం, 20 సంవత్సరాలు ఎన్నికెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవన్నీ జరగాలంటే మీరు కూడా అడ్డదారిలో ఆలోచిస్తే మనం అనుకున్న డెస్టినేషన్కి చేరం. మీలో కూడా ఆలోచన విధానం మారాలి. ఇప్పుడు వాళ్ళు ఎందుకు నేను మాట్లాడించానంటే మన కళ్ళ ముందరే కనపడుస్తున్నాయి. ఒక విధానం, ఆ రోజు మీరు నాకు అధికారం ఇచ్చారు 95లో. ఆ రోజు నేను ఆలోచించాను, ఏం చేస్తే భవిష్యత్తుకు బాగుంటుందని ఆలోచించినప్పుడు ఐటీ విధానం వల్ల లాభం వస్తున్న ఐటీని ప్రారంభిస్తే మనం చూసిన 25-30 సంవత్సరాల్లో అనూహ్యమైన ఫలితాలు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈరోజు నేను అందుకే మళ్ళీ ఒక విజన్ ఇచ్చాను మీకు. ఏదే స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047, 2047కి రాష్ట్రంలో పేదవాళ్ళనే మాటే ఉండకూడదు. ఆర్థిక అసమానతలు తగ్గించాలి. మీ ఆదాయాన్ని, తలసరి ఆదాయం చూస్తే 55 లక్షలు కనీసం ఉండాలనుకుంటున్నా. 1-2 రూపాయలు కాదు, 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం. ఇది సాధ్యమా అంటే సాధ్యమనే చెప్తున్నా. దీనికి కావాల్సింది సంవత్సరం 15% అభివృద్ధి సాధించాలి, గ్రోత్ పెరగాలి. 14-19లో
13.5% పెరిగాం. తర్వాత వచ్చిన ప్రభుత్వంలో 10 కంటే తగ్గిపోయాం. నిన్నొచ్చిన మళ్ళీ ఒక సంవత్సరంలోనే 12.94% పెరిగాం. నేను అదే ప్రణాళిక తయారు చేశాను. రేపు రాబోయే 24 సంవత్సరాలు 15% గ్రోత్ వచ్చి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. తలసరి ఆదాయం 55 లక్షలు రావాలి. దీనికి నేను ప్రణాళికలు తయారు చేస్తాను. నేనేం కావాలన్నా అవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో పెడతాం. ఇప్పుడు సంబేపల్లి గ్రామం ఉంది. ఈ ఊర్లో చూస్తే 1645 ఫోన్లు ఉన్నాయి. ఇందులో 1210 ఫోన్లు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు ఉన్నాక ఇంకెతుక్కునే పని లేదు, ఎక్కడికి పోయే పని లేదు. ఏ పని కావాలన్నా మీ ఫోన్ ద్వారానే చేసుకునే పరిస్థితి వస్తుంది. దానికి మనం శ్రీకారం చుట్టే పరిస్థితి వస్తుంది. రెండోది పెన్షన్లు అర్హులందరికీ ఇస్తున్నాం. ఇంకా 1-2 ఉంటే ఇస్తాం. డాక్రా సంఘాలని అభివృద్ధి చేస్తాం. తద్వారా మీ ఆదాయాన్ని పెంచుతాం. పేద మహిళల్ని అచంచలమైన వ్యక్తులుగా తయారు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. విలేజ్లో మీరు చూస్తే ఇప్పుడే ఇక్కడికి వచ్చినప్పుడు మొన్నే రోడ్లన్నీ వేశారు. దర్జాగా అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు వేసేశారు. సంబేపల్లో కొద్దిగా మిగిలితే అవి కూడా అయిపోయినాయి. 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఒక చిన్న గ్రామం 4 కోట్ల ఖర్చు పెట్టాం. అన్ని కూడా సిమెంట్ రోడ్లు అయిపోయినాయి. మురుక్కాలు వేస్తాం. అక్కడి నుంచి మీ ఊర్లో తయారయ్యే చెత్త ఇక్కడనే కాంపోస్ట్గా తయారు చేసి తద్వారా దాన్ని ఎరువులకి వాడుకునే విధానానికి కూడా శ్రీకారం చుడతాం. అంటే ఊర్లో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టే కార్యక్రమం. ఇంటి జాగా లేకపోతే 3 సెంట్లు ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం. 5 ఏళ్లలో ఇది పూర్తి చేస్తాం. ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ ఇస్తాం. ఇంటి పైన ఎస్సీలు ఎస్టీలు ఉంటే 60,000 రూపాయలు ఒక్కొక్క కిలో వాటికి 30,000 రూపాయలు చొప్పున 1 కిలో వాటికి సబ్సిడీ కూడా ఇప్పిస్తాం. దానికి ఏదైనా కొంచెం తక్కువైతే మేమే ఖర్చు పెట్టి ఎస్సీలు ఎస్టీలకు మాత్రం పూర్తిగా 100% సోలార్ కరెంట్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మిగిలిన వాళ్ళు పెట్టుకుంటే 60,000 రూపాయల వరకు ఇస్తాం. దానిపైన ఉంటే మీరు కరెంటు ఛార్జీ కట్టే పని లేదు. కొన్ని రోజులు మీరు కరెంట్ అదనంగా ఉత్పత్తి చేస్తే మాకు ఇస్తే అప్పు కూడా తీరిపోతుంది. తర్వాత కావాలంటే మీరు కరెంట్ ఇస్తే మీకు తిరిగి డబ్బులు కూడా ఇస్తాం. అంటే మీకు ఎక్కడా ఖర్చు లేకుండా వీలైనంత వరకు ఆదుకోవడానికి ముందుకు పోతున్నాం. ఇంటింటికి మరుగుదొడ్డి ఇచ్చాం. అదే మాదిరిగా ప్రతి ఒక్క ఇంటికి కూడా కనీస అవసరాలు ఏమున్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఊరు అవసరాలు కూడా తీర్చి ఇప్పుడు మన పిల్లలు చెప్పినట్టు ఏదో బెంగళూరు పోతే బాగుంటుందని కాకుండా బెంగళూరు కంటే సంబేపల్లె బాగుంటుందని నిరూపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క ఊరిని మారి తయారు చేస్తాం. అదే మాదిరిగా కమ్యూనికేషన్ నెట్వర్క్ చేస్తాం. అదే మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొస్తాం, ఫెసిలిటీస్ తీసుకొస్తాం. ఇంకో పక్క అందరికీ స్కిల్ డెవలప్మెంట్ నేర్పించి ఎక్కడికక్కడ ఆదాయాన్ని పెంచుతాం. అగ్రిటెక్ అగ్రికల్చర్లో టెక్నాలజీ తీసుకొస్తాం. మీరంతా ముందు మారిగా మడకలు దున్నక్కర్లేదు, బరువులు మోయక్కర్లేదు. అన్నిటికీ మెషిన్లు వచ్చేసాయి. పంట కూడా కట్ చేయడానికి మెషిన్లు వచ్చాయి. ఎక్కడన్నా ఎరువు కొట్టాలంటే ఒకప్పుడు మందులు కొట్టాలంటే వెనకాన వేసుకుని రోజంతా మోసుకుంటూ కొట్టేవాళ్ళం. ఇప్పుడు ఆ బాధ కూడా లేదు. దానికి కూడా డ్రోన్ వచ్చేసింది. దానికి ఎక్కడ తెగులుందో చెప్తే అక్కడికే పోయి కొట్టి అది కూడా చూసి అక్కడే కొట్టి వచ్చే పరిస్థితి వస్తూ ఉందంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, మారిపోయినాయి రోజులన్నీ. మీ మామిడి చెట్లుంటే మామిడి చెట్టు ఏ చెట్టు ఎండిపోతుందో ముందుగానే డ్రోన్ పంపిస్తే చూసి నేరుగా ఆ చెట్టే మనం రెక్టిఫై చేసే పరిస్థితికి వస్తున్నామంటే టెక్నాలజీలో ఎన్నో మార్పులు వచ్చేసాయి. అవన్నీ నేను తీసుకొస్తాను. తీసుకొస్తే దాన్ని ఉపయోగించుకుని
సద్వినియోగం మీరు చేసుకోగలిగితే చాలా ఉపయోగం వస్తుంది. రైతుల శ్రేయస్సు ఈ ప్రభుత్వ విధానం. అందుకే మొన్న కూడా ఈ సంవత్సరం చూస్తే 15.8% అభివృద్ధి వ్యవసాయంలో జరిగింది. నాకు ఒక స్పష్టమైన ఆలోచన ఉంది. రాయలసీమలో హార్టికల్చర్ ఉండాలి, ఆంధ్రాలో అక్వాకల్చర్ ఉండాలి, ఆంధ్రాలో పామాయిల్ ఎక్కువ వస్తుంది. ఎక్కడ చూసినా వరి పంట వేయడం పాత రోజులు. ఇంకా రాబోయే రోజుల్లో వరి బియ్యం తినేవాళ్ళు కూడా తగ్గిపోతున్నారు. అందరూ మిల్లెట్స్ తింటున్నారు, లేకపోతే ప్రోటీన్స్ తింటున్నారు, లేకపోతే మీ ఆరోగ్యం కోసం ఎక్కువ రోజులు బతకాలని అందరూ కూడా ఆహార అలవాట్లు మార్చుకునే పరిస్థితికి వచ్చారు. ఇది శుభ పరిణామం. అందుకే ఆహార అలవాట్లు మారినప్పుడు వ్యవసాయ అలవాట్లు కూడా మార్చుకోవాలి. దేనికి డిమాండ్ ఉందో చూసుకోవాలి. నేను అందుకనే ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ని ఆహార ఉత్పత్తుల హబ్బుగా తయారు చేయడానికి నేను స్టడీ చేసి మీ దగ్గరికి వస్తున్నాను. ఏ పంట వేస్తే లాభసాటిగా ఉంటుందో అదే మీకు సజెస్ట్ చేస్తాను. అందులో ఎప్పుడైనా కానీ గిట్టుబాటు రాకపోతే దానిపైన ఏం చేయాలని ఆలోచించి ఎంఎస్పి కూడా ఇస్తాం, గ్యారంటీ ఇస్తాం. ఇప్పుడే మీరు చూశారు 6 ఆటోలు ఇచ్చాం. ఈ ఆటోల వల్ల పెట్రోల్ అవసరం లేదు, మనమే వాళ్ళకి ఆటోలు కొనిచ్చాం. దీనివల్ల మధ్యవర్తులు దళారులు లేరు. వాళ్ళకి ఇవ్వాల్సిన 400 రూపాయల రోజుకి 400 రూపాయల డీజిల్కి మొత్తం కలిసి 800 రూపాయలు అదనంగా వాళ్ళకు మిగులుతుందంటే 24,000 రూపాయలు నెలకు అదనంగా మిగిలే ఏర్పాటు చేశాం. ఇలాంటివన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు మీ అందరి దగ్గర వచ్చినప్పుడు ఆలోచించుకొని ఇలాంటి విధానాలకి శ్రీకారం చుడుతున్నాం. అందుకే నేను ఒకటే చెప్తున్నా, డబ్బులైతే చెట్లకు కాయు, సంపద మాటలతో రాదు, తెలివితేటలతో వస్తుంది. కష్టపడితే ఏదైనా సాధ్యం. శారీరక కష్టం కాదు, భవిష్యత్తులో చేయాల్సింది తెలివితేటలతో పనిచేయడం. దానికి కావాల్సింది మన పిల్లల్ని బాగా చదివించడం. చదివించిన తర్వాత వాళ్ళని ఎక్కడికక్కడ మెంటరింగ్ చేయగలిగితే ఏదైనా సాధ్యం. నేను ఆ విషయాలే మీ అందరినీ కోరుతున్నా. ఈరోజు సంబేపల్లికి వచ్చినప్పుడు రాంప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నాడు. అదే మాదిరిగా ఈరోజు ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. నేను కూడా రేపు రాబోయే రోజుల్లో వీలైతే అన్ని ఆర్టీసీ బస్సుల్ని ఈవీ బస్సులుగా మార్చాలని చెప్పి ఆలోచిస్తున్నా. ఈవీ బస్సులుగా మార్చి ఏసీ బస్సులుగా మార్చాలనుకుంటున్నా. అప్పుడు మీ ఊర్లో మీరు బయలుదేరితే ఎక్కడికి పోవాలన్నా ఏసీ బస్సు ఎక్కి శుభ్రంగా మీరు తిరిగి ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది. ఒళ్ళు కదలకుండా మీరు బయట తిరిగి మళ్ళా ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ ఆలోచిస్తున్నాం. ఇవి సాధ్యమా అంటే కలమారుగా అనిపిస్తుంది మీరు మాట్లాడుతూ ఉంటే. అసాధ్యం కాదు. మన ఇంట్లో మనం కరెంటు ఉత్పత్తి చేసుకుంటాం అనుకున్నారా మీరు? మన ఆటోకు మన కరెంటు ఉత్పత్తి చేస్తాం అనుకున్నారా? మన కారుకు మన కరెంటు ఉత్పత్తి చేసుకుంటాం అనుకున్నారా? మన స్కూటర్కి మన కరెంటు ఉత్పత్తి చేసుకుంటాం అనుకున్నారా? అన్నీ సాధ్యమే. ప్రపంచంలో ఉండే టెక్నాలజీ తీసుకొచ్చే బాధ్యత నాది. నా మీద నమ్మకంతో దాన్ని ఆచరించే కర్తవ్యం మీది. అట్లా కాకుండా నాకు ఒకసారి అనిపిస్తుంది, కొంతమందితో మాట్లాడుతూ ఉంటే నేను వాళ్ళని బాగు చేయాలని ఆలోచిస్తే ఈ కథలన్నీ ఎందుకు సార్, మీ దగ్గర ఏదైనా డబ్బులు ఇచ్చేసి ఉంటే వెళ్ళిపోండి, ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతారంటారు. అంటే నేను ఆలోచించి తాత్కాలికంగా నేను ఇవ్వచ్చు, కానీ దాంతో వాళ్ళ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావు. నేను ఆలోచించేది ప్రతి ఒక్క కుటుంబాన్ని శాశ్వతంగా ఆర్థికంగా పైకి తేవాలని. మీరు వేరే వాళ్ళ పైన ఆధారపడకుండా మీ కాళ్లపైన మీరు నిలబడే పరిస్థితి తీసుకురావాలనేది నా అభిమతం. దానికోసం పనిచేస్తున్నా. ఎవరైతే మరి ఇబ్బందుల్లో ఉండి ఒక దివ్యాంగులు ఉంటారు, నడవలేరు, వాళ్ళకు నేను చేయూతనివ్వాలి.
ఒక ఇంట్లో ఒక అమాయకురాలు ఉంటుంది, ఇప్పుడు చదువుకోలేదు, వయసు అయిపోయి ఉంటుంది. అలాంటి వారికి వెసులుబాటు ఉండదు. అలాంటి వాళ్ళకి మనం చేయూతనివ్వాలి. ఇవన్నీ చేస్తూనే తెలివైన వాళ్ళని, కష్టపడి నేర్చుకోగలిగిన వాళ్ళని మనం పైకి తీసుకొస్తే ఇవి సాధ్యం అవుతాయి. ఇంకో పక్క కూడా చెప్తున్నాను, భవిష్యత్తులో జనాభా తగ్గిపోతా ఉంది. నేను అందుకనే మొన్న కూడా మాట్లాడాను. సంబేపల్లి డీటెయిల్స్ మా వాళ్ళు ఇచ్చారు, కానీ వాస్తవనో కాదో చూడాలి. గ్రోత్ రేట్ 1.9 ఇచ్చారు. అంటే 2.1 ఉంటే జనాభా నిలకడగా ఉంటుంది. 2.1 కంటే తగ్గితే జనాభా తగ్గిపోతుంది. జీవిత కాలంలో కపుల్, భార్య భర్త కనీసం 2.1 తక్కువ కాకుండా పిల్లలు కనాలి. ఈ మధ్య బాగా చదువుకున్న కుర్రాళ్ళు ఉన్నారు, మీకు కూడా చెప్తున్నా, ఐటీ వాళ్ళకు ముఖ్యంగా. మీరంతా ఆలోచిస్తున్నారు, డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్. ఆ కల్చర్ మానాలి. ప్రతి ఒక్కరం కూడా, ప్రపంచంలో చాలా దేశాలు కొన్ని తప్పులు చేశాయి, అంటే ఆ రోజు ఆలోచించలేదు. జనాభా తగ్గిపోయింది, ముసలి వాళ్ళు ఎక్కువయ్యారు, యువత పిల్లలు వాళ్ళని చూసుకునే వాళ్ళు కూడా లేకుండా పోయే పరిస్థితికి వచ్చారు. భారతదేశానికి అలాంటి విషయం రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచి భవిష్యత్తులో వచ్చే సమస్యలు కూడా ఆలోచించుకుని తగిన విధంగా మనం ప్రణాళికలు చేసుకుంటే ఇది సాధ్యమని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు మీరు ఇచ్చిన కాగితాలన్నీ ఉన్నాయి, ఇంకా ఏదైనా ఉంటే కాగితాలు కూడా తీసుకొని ఎన్ని వీలైతే అన్ని పరిష్కారం చేయడానికి నేను అన్ని విధాలా ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఆ పక్కకు వచ్చినప్పుడు కొన్ని కాగితాలన్నీ ఇస్తే నేను తీసుకొని వెళ్తాను, ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, మరొకసారి ఈ ఊరికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సంబేపల్లి ఎప్పుడు మిగిలింటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఎంతమంది ఉన్నారని అడిగినప్పుడు దానికి ఒక డెమాన్స్ట్రేషన్ చేసి చూపించిన యువతని పేరు పేరున అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్.